అందరికీ వందనములు. ప్రేమనుడి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. సోమవారం 16వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 3వ వచనం. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలముల్లో దీవింపబడదు. సో ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాక్యాన్ని చూసినట్లయితే నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో కూడా దీవించబడదు. సో దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలం పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావార్తను చూసినట్లయితే నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో కూడా దీవించబడదు. సరే, ఈరోజు మనం రెండింటి విషయాల్లో మనం చూస్తానే తరుణం దొరకదు కాబట్టి ఒక కోణంలో చూస్తున్నాం. పట్టణంలో దీవించబడదు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఏ పట్టణంలో ఉంటే అసలు నువ్వు దీవించబడవు? నీవు పట్టణంలో ఉన్నప్పుడు నీవు పట్టణంలో దీవించబడదు అని రాయబడుతూ వచ్చింది. సో ఏ పట్టణంలో ఉంటే నువ్వు దీవించబడవు అన్నది కూడా చూడాలి. నువ్వు ఏ పట్టణంలో ఉంటే దీవించబడతావు అన్నది తర్వాత చూద్దాం. ముందర అసలు ఏ పట్టణంలో ఉంటే నువ్వు దీవించబడవో అది ప్రియ సోదరుడు నీవు నేను తెలుసుకోవాలి. ఏ పట్టణంలో ఉంటే మనం దీవించబడము అంటే రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే మొట్టమొదటి మాట మనం చూడొచ్చు. ఏ పట్టణంలో ఉంటే మనం దీవించబడము అంటే మొదటి మాట ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తాను కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సదోమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయారుకు వచ్చే వరకు అది అంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఏ పట్టణం అంటే మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏ పట్టణము? గొమొర్రా పట్టణం వలె. గొమొర్రా పట్టణం గురించి సదోమ గొమొర్రా పట్టణం చూసినట్టయితే ఈ పట్టణంలో నువ్వు నివసిస్తే దేవుడు ఖచ్చితంగా నేను దీవించడం. ఎందుకని గొమొర్రా పట్టణంలో ఉంటే ఎందుకు దీవించాలంటే దాని పాపం ఆకాశానికి అంటినంత అంతగా ఉంటూ వచ్చింది. దేవుని దృష్టిలో దాని పాపం బాగా ఘోరమైనదిగా ఉంటూ వస్తుంది. సో గొమొర్రా యొక్క పట్టణము సదోమ గొమొర్రా అని చూస్తున్నాం. గొమొర్రా యొక్క పట్టణంలో నివసిస్తున్న వారు కానీ వారి యొక్క పాపం చూడగా ఆకాశానికి అంటినంత పాపం చేశారు. సో ఎక్కడైతే ఏ పట్టణంలో అయితే ఎక్కువ పాపం ఉండదో, ఏ పట్టణంలో అయితే ఎక్కువ పాపం నివసిస్తూ వస్తుందో, ఏ పట్టణంలో అయితే ఎక్కువ పాపం ఉంటూ వస్తుందో ఆ పట్టణంలో నువ్వు దీవించబడలేవు. నువ్వు ఏ పట్టణంలో ఉన్నా సరే ఆ పట్టణంలో పాపం పెరిగిపోతుందంటే ఆ పాపంతో కూడినటువంటి సంబంధమైన దాంట్లో నువ్వు కూడా ఉంటున్నావు కాబట్టి ఆ పట్టణంలో దీవించబడవు. పాపము లేని దాని వైపు నువ్వు చూసుకోవాలి. ఇది మొదటిది. గొమొర్రా పట్టణం పాపముతో ఉంది కాబట్టి ఆ పట్టణంలో ఉంటే నువ్వు దీవించబడలేవు. లోతు ఉండడు కానీ దీవించబడుతున్న అనుభవం లేదు. రెండవ కోణం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలోనే రెండవ కోణం మనం చూస్తూ వస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాహాము కానానులో నివసించను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశంలో కాపురం. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే మైదానమందున్న పట్టణం అంటే విశాలంగా ఉండేది పట్టణం అని అర్థం. విశాలమైనటువంటి పట్టణం. సో విశాలమైనటువంటి పట్టణంలో నువ్వు ఉన్నంత మాత్రాన అక్కడ ప్రయోజనం ఉండేది. ఇరుకుల్లో ఉంటేనే విశాలత దేవుడు కలుగు చేస్తాడు. విశాలమైన దాంట్లోకి వెళ్తే ఏముంది? విశాలమైన మార్గానికి వెళ్ళేవాళ్ళు ఎవరు? బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాం కదా, ఇరుకు మార్గం విశాల మార్గం ఉంటూ వస్తుంది. పటాలు కూడా మనకి బయట ఆయా క్రిస్టియన్స్ బుక్ స్టాల్ అమ్ముతూ వస్తారు. ఇరుకు మార్గం విశాల మార్గం. ఇరుకు మార్గంలో కొండ వెళ్ళిన వాడు ఇరుకు మార్గంలో దేవుడు విశాలతను కలుగు చేస్తాడు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్న వాడు కొంటాడు. విశాల మార్గంలోకి వెళ్ళిన వాడు నరకానికి వెళ్ళిన వాడు కొంటాడు. సో విశాలమైన పట్టణంలో గొమొర్రా పట్టణంలో నివసిస్తే పాపం ఉంది. విశాలమైన పట్టణంలో నివసిస్తే నీకు ఇష్టమైన జీవితం ఉంది. తద్వారా నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు, దేవుని ద్వారా దీవెనలు పొందుకోలేవు. ఇది రెండో కోణం. మూడోదిగా అందుకే నువ్వు దీవించబడుతున్నావు. మూడో కోణం ఏంటి అని అంటే రండి ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన నీవు ఈ దేశంలో స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకు కల్దీల ఊరి పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవా నేనే అని చెప్పినప్పుడు. సో కల్దీల లాంటి పట్టణంలో ఉండవు. కల్దీల పట్టణం అంటే ఏంటి అని అంటే విగ్రహములతో నింపబడినటువంటి పట్టణం. సో విగ్రహములతో నింపబడినటువంటి పట్టణంలో నువ్వు నివసిస్తున్నప్పుడు, ఆ విగ్రహములతో కూడినటువంటి పట్టణంలో నువ్వు చేస్తున్నప్పుడు అంటే ఆ విగ్రహములతో నివసిస్తున్నటువంటి పట్టణంలో ఆ ప్రాంతంలో నువ్వు నివసించినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని ద్వారా దీవించబడవు. నేను ఇది క్రైస్తవుల గురించి చెబుతున్నాను, కన్యుడి గురించి, రక్షణ లేని వారి గురించి కాదు.
చాలా మంది ఈ రోజుల్లో దేవుని బిడ్డలై ఉండి రక్షణ మార్మోసు పొంది యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటున్నారు, యేసుప్రభు విగ్రహాన్ని పెట్టుకుంటున్నారు, యేసుప్రభు పటాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి విగ్రహాలతో నింపబడినటువంటి గృహాల్లో దేవుని ఆశీర్వాదం రాదు. కాబట్టి దేవుడిని దీవించాలంటే ఇలాంటి విగ్రహాలు పోవాలంటే యేసుప్రభుని తీసేయమంటలా. ఈ సిలువ, ఈ యొక్క ఏది సిలువ లాంటి బొమ్మలు ఫోటోలు పెట్టుకుని ఆ యొక్క పేపర్లు పెట్టుకుని ఆ ఫోటోలు పెట్టుకుని ఇది యేసుప్రభు ఇది దేవుడు అని పూజిస్తున్నాం కదా. ఇలాంటి విగ్రహాలు దేవుడు ఆత్మ, యేసుప్రభు ఆత్మస్వరూపి. అక్కడ ఆయన ఆత్మతో ఆరాధించాలి, అంతే తప్ప ఆయన ఫోటోలు బొమ్మలు కాదు. ఇలా విగ్రహాలు కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా అలాంటి విగ్రహాలు కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా దీవించబడరు. ఇది ఆత్మీయంగా దీవించబడరు, భౌతికంగా కాదు. ఇది 3వ కోణం. 4వ కోణాన్ని చూసినట్టే రండి, దేవుడి యొక్క వాక్యాన్ని చూస్తూ వస్తున్నాం. 4వ మాట చూసినట్లయితే రండి, ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంలో నాశనం చేయబోతున్నాడని చెప్పాను. సో ఇక్కడ 4వ కోణం, ఎలాంటి పట్టణం నుండి నువ్వు దీవించబడమంటే, ఒకటి గొమ్మరా పట్టణం లాంటి ఆ పాపం ఆకాశానికి అంటిన పాపం, బహు ఘోరమైనటువంటి ఆకాశానికి అంటినటువంటి పాపం కలిగినటువంటి పట్టణంలో నువ్వు ఉంటే, పాపంతో కూడిన పట్టణంలో ఉంటే నువ్వు దీవించబడవు. రెండోదిగా చూసినట్టే మైదానం లాంటి పట్టణం, విశాలమైన పట్టణం నుండి దీవించబడవు. 3 కల్దీలు అంటే 3వ కోణం చూసినట్టే విగ్రహంతో నింపబడిన ప్రాంతంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను దీవించడానికి కష్టం. 4 అందుకే అబ్రహామును బయట తీసుకొచ్చింది దేవుడు దీవించడానికి. కల్దీలు ఆ విగ్రహాల పట్టణం నుండి బయట తీసుకొచ్చింది. 4వదిగా చూస్తే దేవుడు నాశనం చేసే పట్టణం. దేవుడు ఏ పట్టణాన్ని అయితే నాశనం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏ పట్టణం మీదకైతే దేవుని యొక్క శాపము దేవుని ఒకరితో తీసుకురావాలనుకుంటున్నాడు, ఆ పట్టణాల్లో నువ్వు నివసిస్తే దేవుడు నిన్ను దీవించడు. ఇది 4వ కోణం. దేవుడు నాశనం చేయాలనుకున్న పట్టణం నువ్వు ఉండి, దేవా నన్ను ఆశీర్వదించంటే దేవుడు ఆల్రెడీ దాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నువ్వు ఆశీర్వదించమంటే ఎక్కడి నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటా? ఇది 4. కాబట్టి దేవుడు నాశనం చేసే పట్టణంలో మనం ఉంటే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోలేని, దేవుని ద్వారా దీవించబడలేదు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామండి. 5వ విషయం ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనం ఇంకొక కోణం చూస్తున్నాం. గొమ్మొర్రా పట్టణం, సదోమ. ఎవరండి? సదోమ పట్టణాన్ని చూస్తున్నాం. ఈ సదోమ పట్టణం చూడగా, ఈ సదోమ పట్టణంలో లోతు నివసిస్తూ వచ్చాడు అబ్రహాము నుండి విడిపోయిన తర్వాత. లోతు సదోమ పట్టణంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆడ ఉన్నాడు సరే, ఆ ఉన్న వ్యక్తి దగ్గరికి దేవదూతలు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? లోతు నివసిస్తున్నటువంటి సదోమ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవదూతలతో పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే చూడండి ఎంత దారుణమైన విషయమో. వాళ్ళని మా దగ్గర తీసుకురండి, మేము వాళ్ళతో వ్యభిచరించాలని ఇష్టపడుతున్నారు. అంటే వ్యభిచారం కలిగినటువంటి ప్రజల మధ్యలో, వ్యభిచరించే ప్రజల మధ్యలో నీవు ఉంటే దేవుడు నిన్ను దీవించడం కష్టం. వ్యభిచారం కలిగినటువంటి ప్రజల మధ్యలో, వ్యభిచరించే ప్రజల మధ్యలో, వ్యభిచారం చేసే ప్రజల మధ్యలో నీవు నేను నివసిస్తుంటే దేవుడు మనం దీవించాలంటే వ్యభిచార తలంపులు కలిగిన వారిని, వ్యభిచారపు ఆలోచన కలిగిన వారిని, వ్యభిచారపు ఉద్దేశాలు కలిగిన వారైనా సరే వారి మధ్యలో మనం నివసిస్తూ వస్తుంటే దేవుడు మనల్ని దీవించడం. సో దేవుడు మనల్ని దీవించాలంటే నీవు పట్టణంలో దీవించబడాలంటే నీవు ఖచ్చితంగా గొమ్మరా లాంటి పట్టణంలో ఉండకూడదు, పాపంతో కూడిన పట్టణంలో ఉండకూడదు, పాపం చేసే పట్టణంలో ఉండకూడదు. 2 మైదానం విశాలమైన పట్టణంలో ఉండకూడదు. 3 కల్దీలు అంటే విగ్రహంతో కూడిన పట్టణంలో ఉండకూడదు. 4 దేవుడు నాశనం చేసే పట్టణంలో ఉండకూడదు. 5వదిగా సదోమ పట్టణం అంటే దేవదూతలతో పాపం చేయాలన్న ఆలోచన కలిగినటువంటి పట్టణంలో నువ్వు ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను దీవించడం. మరి ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ మరి ఎక్కడ నివసించాలా అని మీకు ఆలోచన రావచ్చు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో సాధ్యమైనంత వరకే దేవుడు నీకు ఇచ్చిన సమయం అంతా కూడా దేవుని మందిరంలో నువ్వు గడుపుతూ వస్తే అప్పుడు దేవుడు నేను కాపాడేవాడుగా, నేను దీవించేవాడుగా ఉంటాడు. అట్లు దేవుని పట్టణంలోనే, దేవుని వనములో దేవుడు నిన్ను దీవించడం కొరకై ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపర్లోకి తండ్రి మీకు వందనాలు. ఇతబడిన వాక్యం నీరు కడిపలం చేసి మీ సాక్షులు నిలబెట్టండి. సదోమ గొమొర్రా పట్టణాల గురించి కానీ, నాశనం చేయబోతున్న పట్టణాలు తండ్రి, మరి మైదానం లాంటి పట్టణాల గురించి కానీ, ఇంకా ప్రభు కల్దీల పట్టణం గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాంటి పట్టణాల నుంచి బయటకు తీసుకురావడానికి ఇష్టపడ్డారు. మమ్మల్ని తీసుకొచ్చారు. మరలా వాటికి వెళ్ళకోకుండా, వాటికి వెళ్ళి మీ ద్వారా వచ్చే దీవెనలు కోల్పోకుండా దేవా మీలోనే ఉంటే మీ ద్వారా వచ్చే దీవెనలు పొందుకునే వరకు సాయించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీకు అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.